యాదాద్రి భువనగిరి ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరు పట్టణ కేంద్రంలో మహిళా శిశు వికాస కేంద్రం మినీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం మినీ ప్రాంగణాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీలాయిలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తదితరులు పాల్గొన్నారు. అవసరం ఉంటే మన సంఘం ద్వారా సపోర్ట్ చేయడం, వికలాంగులను కూడా సంఘాలు పెడుతున్నాం. కాబట్టి మన అందరం బాగుండాలంటే మన ఆడవాళ్ళు సంతోషంగా ఉండాలి. కాబట్టి మా మహిళలు ఆర్థికంగా ఎదిగితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, మరి మహిళలు సంపాదన పరులైతే రాష్ట్రం సుసంపన్నంగా ఉంటుందనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి వారిద్దరి సహకారంతో మీ బ్యాంకు లింకేజీలు కానీ, వడ్డీ లేని డబ్బులు కానీ, మిగతా వడ్డీ డబ్బులు కూడా తొందరలోనే వేయించి మళ్ళీ ఒక ప్రోగ్రాం పెట్టుకుంటాం. మీ అందరినీ మళ్ళీ కూడా కలుసుకుందామని తెలియజేస్తూ, మరి పొద్దున్న నుంచి మీరు ఇక్కడ కూర్చున్నందుకు మీ అందరికీ పేరు పేరున వందనం, శుభాభివందనం. మీరు అందరూ ఖచ్చితంగా పట్టుదలగా డబ్బులను సంపాదించుకోవాలి. మంచి రైట్ లైన్ లో, ఎగ్గొట్టే లైన్ కాదు, రైట్ లైన్ లో మన బ్యాంకర్స్ కూడా ఇచ్చిన ప్రతి రూపాయి మన మహిళల